హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చవితి ముందు రోజు తదియ. సో తదియ నోము ఉంటుంది మాకు. ఇలా ఒత్తురేని కొమ్మ బియ్యంలో పెట్టుకొని కూరాడు పెట్టుకొని నోము అంటే ఇదే అన్నమాట. కుడుములు 16 కుడుములు వేసుకొని మనం చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. పొట్లకాయ పెరుగు పచ్చడి, చింతకాయ పచ్చడి, పప్పు, పెరుగు, నెయ్యి, బెల్లం ఇలా అన్నీ వేసుకొని నోముకుంటాం అన్నమాట. సో కంకణాలు కూడా కట్టుకుంటాం. 5 పోగులది ఒకటి, 16 పోగులది ఒకటి. అండ్ అలాగే గౌరమ్మ పెట్టుకున్న ప్లేస్లో 16 ఉత్తరేనాకులు వేసి దానిపైన గౌరమ్మని పెడతాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నాకు అసలు శారీ ఉంది కానీ బ్లౌజ్ లేదు, బ్లౌజ్ ఉంది కానీ దానిపైన మ్యాచింగ్ శారీ లేదనమాట. సో మొత్తానికి మిక్స్ మ్యాచ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి టైం 10:20 అవుతుంది ఆల్మోస్ట్. టైమింగ్ ఉందన్నమాట నోముకి. సో నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో 10:30 అవ్వగానే 10:32 కల్లా నోముకున్నాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ అయితే దీపం ముట్టించేసుకున్నాను. వంటలు, స్వీట్ అన్నీ చేసేసాను కదా. సో ఫస్ట్ అయితే దేవుళ్ళని అన్నీ కడిగేసుకొని అవన్నీ ముందే చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 7:30 అలాగా అన్నీ రెడీగా పెట్టేసుకొని మా వాడిని స్కూల్కి పంపించేసి పూజకి, నోముకి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. అండ్ మొత్తానికి 10:30 అయిపోగానే మా హస్బెండ్ కూడా వచ్చేసాడు. సో పాపను పట్టుకుంటే నేనైతే ఇలా చక్కగా నోముకున్నాను అనమాట. నోముకోవడం ఎలా అంటే, మన కొంగు ఉంటుంది కదా, కొంగు అంచులో 16 బొట్లు పెట్టుకోవాలన్నమాట. 16 సార్లు. సో 16 సార్లు బొట్లు పెట్టుకొని అది దేవుడికి చూపిస్తూ నోము మనం చూపించుకోవాలి. అదే అనమాట తదియ నోము అంటే. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా 16 బొట్లు పెట్టుకోవాలన్నమాట, 16 సార్లు. సో ఇలా నోముకోవడము. 2 దుప్పలు ఉంటాయి. ఆ దుప్పలలో 16 కుడుములు. అందులో రెండింట్లో మనం ఏమేం చేసుకుంటామో అవన్నీ వేసుకోవాలన్నమాట. ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. అండ్ అలాగే ఇంకో దాంట్లో అంటే మన కూరాడుకి ఇచ్చేది ఏంటంటే మనకే ఉంటుందన్నమాట. ఒకటి వేరే వాళ్ళకి ఇస్తాము. అండ్ మనకు దాంట్లో ఏంటి అంటే గౌరమ్మని కూడా పెట్టుకోవాలి. అండ్ రెండిట్లో కంకణాలు పెడదామన్నమాట. 5 పోగులది, 16 పోగులది. సో 5 పోగులది ఏంటంటే మెడకి కట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మా హస్బెండ్ అదే కడుతున్నారు. 16 పోగులది వచ్చేసి చేయికి కడతారనమాట. సో ఇలా ఒక చేతిలో ఉప్పు అండ్ ఇంకో చేతిలో బియ్యం ఇలా పట్టుకొని హస్బెండ్తో కట్టించుకోవాలన్నమాట. సో దీంతో నోము అయిపోతుంది. అండ్ నోము ఇచ్చే వరకు అండ్ తీసుకునే వరకు మేమైతే తినము. సో 16 పోగులది చేయికి కట్టించేసుకున్నాను. అండ్ అలాగే ఇది 5 పోగులది మెడకు కట్టేసినాను అనమాట. బొట్టు పెట్టేసి మంచిగా తన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. దీంతో కంప్లీట్ మా తదియ నోము. సో ఇలా జరిగిందనమాట మా చవితి ముందు రోజు తదియ నోము. మా పాప ఫుల్ డిస్టర్బ్డ్ అనమాట. స్నానం అయితే చేయలేదు ఇంకా. సో మీకు ఎలా అనిపించింది? మీకు ఎవరికైనా నోములు ఉంటే మాత్రం తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎండ్ వరకు